విక్టరీ మధుసూదన్ రావు. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంటే ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చు గానీ, దాదాపుగా ఆయన చాలా మందికి చాలా రకాలుగా ఇప్పుడు 'నాగార్జున' అభిమానులకి ఆయన తెలుసు. ఎందుకంటే 'నాగార్జున' గారి 'విక్రమ్' సినిమాకి ఆయనే డైరెక్టర్. ఎందుకు మధుసూదన్ రావు గారి చేత ఆ సినిమా డైరెక్ట్ చేయించారో అక్కినేని నాగేశ్వరరావు గారే చెప్పుకున్నారు. మధుసూదన్ రావు గారు నటనా శిక్షణ ఇవ్వటంలో చాలా దిట్ట అని, అందుకని మధుసూదన్ రావు గారి చేతుల్లో నాగార్జునని పెట్టారని ఆయన చెప్పాడు. అలాగే కృష్ణ గారు తన కుమారుడు రమేష్ బాబుని హీరో చేసినప్పుడు ఒరిజినల్‌గా ఒక కన్నడ డైరెక్టర్‌తో మొదలుపెట్టి తర్వాత మధుసూదన్ రావు గారి చేతిలోనే పెట్టారు ఆ సినిమాని. అలాగే జగపతి బాబు గారి మొదటి సినిమాకి కూడా మధుసూదన్ రావు గారే డైరెక్టర్. ఆ సినిమా ఆడలేదు కానీ మధుసూదన్ రావు గారితోనే డైరెక్ట్ చేయించాడు విబి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇలా చాలామంది హీరోలకి వాళ్ళ కెరియర్‌లో మొదటి సినిమా మధుసూదన్ రావు గారు డైరెక్ట్ చేసిందైతే, శోభన్ బాబు గారి అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ చాలా ఊళ్ళల్లో ఆయన విగ్రహాలు పెట్టడమే కాకుండా విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఏరియాల్లో విగ్రహాలు పెట్టడంతో పాటు రెగ్యులర్‌గా ఆయన జయంతి, వర్ధంతి కూడా జరుపుతూ ఉంటారు వీళ్ళు. శోభన్ బాబు కెరియర్‌లో రకరకాల అంటే ఆయన కెరియర్‌లో హైట్స్ అన్నీ కూడా మధుసూదన్ రావు గారి చేతుల మీదుగా నడిచినవే. ఆయన స్లంప్‌లో ఉండగా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించడం కూడా మధుసూదన్ రావు గారు తన బాధ్యతగా తీసుకొని చేసినటువంటి సినిమాల నుంచే నడిచింది. అంటే ఒక దశలో శోభన్ బాబు గారు చాలా స్లంప్‌లో పడిపోయాడు. అన్ని సినిమాలు రిలీజ్ అయిన ప్రతి సినిమా ఫ్లాప్ అయిపోతోంది. ఏమిటి పరిస్థితి అనుకున్న టైంలో 'మల్లెపువ్వు' అనే సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించాడు ఆయన్ని మధుసూదన్ రావు గారు. అలాగే 'వీరాభిమన్యు' అనే సినిమా ద్వారా ఒక క్రేజ్ తీసుకొచ్చాడు శోభన్ బాబుకి. పౌరాణిక సినిమాలో పైగా రామారావు గారు కృష్ణుడిగా నటిస్తున్నటువంటి సినిమాలో. రామారావు గారిని కృష్ణుడిగా పెట్టి, శోభన్ బాబుని అభిమన్యుడిగా పెట్టి, 'వీరాభిమన్యు' అని టైటిల్ పెట్టి హీరో శోభన్ బాబు అని డిక్లేర్ చేయటం అనేది మామూలు విషయం కాదు. శోభన్ బాబు గారి అభిమానులకి ఆయన ప్రత్యేక దర్శకుడు. అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులకి ఆయన ప్రత్యేక దర్శకుడు. రామారావు గారి అభిమానులకి ఆయన ప్రత్యేక దర్శకుడు. అంటే రక్త సంబంధం, గుడిగంటలు లాంటి సబ్జెక్ట్స్ ఆయనతో హ్యాండిల్ చేశాడు మధుసూదన్ రావు గారు. ఇలా చివరి దశలో అంటే రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్లే ముందు వచ్చినటువంటి సినిమాల్లో మధుసూదన్ రావు గారు 'సూపర్ మ్యాన్' అనే సినిమా కూడా ఉంది. కాబట్టి మధుసూదన్ రావు గారు చాలామందికి రకరకాలుగా తెలుసు. విక్టరీ మధుసూదన్ అనేవారు ఆయన్ని ఆ రోజుల్లో. విక్టరీ మధుసూదన్ రావు అంటే ఆయన సినిమా తీస్తే మినిమమ్ గ్యారంటీ సక్సెస్ అది. అందుకని ఒక ఇమేజ్ ఉండేది ఆయనకి. ఇలా ఆయనతోనే సినిమా తీయాలి అని చాలామంది హీరోలు అనుకునేవారు. ఇలాంటి ఒక స్పెషల్ ఇమేజ్ డైరెక్టర్‌గా ఒక స్పెషల్ ఇమేజ్ సాధించినటువంటి మధుసూదన్ రావు గారిని ఒక 2 ప్రాజెక్టుల నుంచి తప్పించారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా ఆ సినిమాల్లో హీరోలుగా నటిస్తున్నటువంటి వారే నిర్మాతలుగా కూడా వ్యవహరించటం అనేది విశేషం. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. ఆయనని ఏ ప్రాజెక్టుల నుంచి అయితే తప్పించారో, ఆ 2 ప్రాజెక్టులు కూడా ఆ సినిమాల్లో నటిస్తున్నటువంటి హీరోలే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇదేంటంటే మధుసూదన్ రావు గారికి కమ్యూనిస్టు నేపథ్యం ఉంది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సినిమా రంగంలోకి ప్రవేశించాడు. తాతినేని ప్రకాశ్‌రావు గారి ద్వారా ఈ ప్రవేశం నడిచింది. తర్వాత కెఎస్ ప్రకాశ్‌రావు గారికి కూడా సన్నిహితుడయ్యాడు ఆయన. ఆయన కూడా ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన వాడే కాబట్టి, ఇలా వీళ్ళందరూ కలిసి ఒకే టైంలో ప్రయాణం ప్రారంభించారు. ఆయన మొదటి సినిమా 'సతీ తులసి' అనేటువంటి ఒక పౌరాణిక చిత్రం కావటం అదొక విచిత్రము, విశేషము అయితే, ఈ కమ్యూనిస్ట్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి మధుసూదన్ రావు గారు వదులుకున్నటువంటి లేదు ఆయన్ని తప్పించినటువంటి వదులుకున్నా అని అనకూడదు. తప్పించిన అనేది కరెక్ట్. ఆయన్ని తప్పించినటువంటి 2 ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు భక్తిరస చిత్రం. అంటే రైట్ వింగ్ పాలిటిక్స్ అందాం పోనీ.
ఆయన్ని కమ్యూనిస్ట్ పార్టీ కోణంలో చూస్తున్నాం కాబట్టి, ఆయన లెఫ్ట్ వింగ్ అనుకుంటే, ఆయన్ని తప్పించినటువంటి ఒక సినిమా రైట్ వింగ్ సినిమా అనుకుందాం. అలాగే 'మధుసూదన్ రావు' గారిని తప్పించినటువంటి ఇంకొక సినిమా, అది లెఫ్ట్ వింగ్ తీసినటువంటి సినిమానే. నేను లెఫ్టిస్ట్‌ని అని బలంగా చెప్పుకున్నటువంటి ఒక హీరో, అలాగే ఒక 10 సినిమాలతో ఈ దేశంలో విప్లవం తీసుకురాగలను అని చాలా కాన్ఫిడెంట్‌గా మైక్ ముందు మాట్లాడినటువంటి ఒక హీరో 'మధుసూదన్ రావు' గారిని తన ప్రాజెక్ట్ నుంచి తప్పించాడు. ఈ ఇద్దరు హీరోలు ఎవరు? 'మధుసూదన్ రావు' గారిని తప్పించినటువంటి ఈ రైటు, లెఫ్టు ప్రాజెక్టులేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదట 'మధుసూదన్ రావు' గారిని ప్రాజెక్ట్ నుంచి తప్పించినటువంటి రైట్ వింగ్ సినిమా ఏమిటి అనేది చూద్దాం. 'మధుసూదన్ రావు' గారు భక్తి రస చిత్రాలు చాలా తీశారు. ఆయన 'భక్త కన్నప్ప' అనే సినిమాకి యాక్చువల్‌గా మొదట అనుకున్నటువంటి డైరెక్టర్. ఇది చాలామందికి తెలియని విషయం. ఎందుకు 'భక్త కన్నప్ప' ప్రాజెక్టు ఆయనతో చేయాలి అని కృష్ణరాజు గారు అనుకున్నారు. కృష్ణరాజు గారి కెరియర్‌కి అది చాలా ఇంపార్టెంట్ మూవీ. ఎందుకంటే, ఒక రకంగా ప్రెస్టీజియస్‌గా తీయాలి ఈ ప్రాజెక్ట్‌ని అని డిసైడ్ అయ్యాడు ఆయన. అనుకున్నప్పుడు ఆయనకి తట్టినటువంటి దర్శకుడు 'మధుసూదన్ రావు' గారు. ఎందుకు 'మధుసూదన్ రావు' గారి మీద అంత కాన్ఫిడెన్స్ అంటే, 'కృష్ణవేణి' అనే సినిమాకి ఆయన డైరెక్టర్. గోపీకృష్ణ బ్యానర్‌లో వచ్చినటువంటి మొదటి సినిమా. అయితే దానికి పూర్తిగా ఈయనే బాధ్యుడు కాదు. ఏది 'కృష్ణవేణి' టైంలో ఏర్పడినటువంటి 'గోపీకృష్ణ' అనేటువంటి బ్యానర్‌లో చలసాని గోపి గారున్నారు. అలాగే చేగొండి హరిరామ్ జోగయ్య గారు కూడా ఉన్నాడు. అలా మొదలైనటువంటి 'గోపీకృష్ణ' బ్యానర్‌లో మొదట వచ్చినటువంటి సినిమా అది 'కృష్ణవేణి'. 'కృష్ణవేణి' సినిమాకి 'మధుసూదన్ రావు' గారు డైరెక్టర్. ఎందుకు 'మధుసూదన్ రావు' గారిని డైరెక్టర్‌గా పెట్టుకున్నారు అంటే, 'మధుసూదన్ రావు' గారి కెరియర్‌లో 95% రీమేక్ సినిమాలే. పైగా ఆయన భారతదేశంలో వచ్చినటువంటి దాదాపు అన్ని భాషల నుంచి తెలుగులోకి రీమేక్ చేశాడు. పర్టిక్యులర్‌గా ఈ భాష నుంచి అని కాదు, బెంగాలీ నుంచి మొదలుపెట్టి మలయాళం నుంచి ఆయన సినిమాలు రీమేక్ చేశారు. అలాగే కన్నడ నుంచి చేశారు. ఒరియా నుంచి కూడా చేశాడు ఒక సందర్భంలో ఆయన. ఇలా చాలా భాషల నుంచి తెలుగులోకి ఆయన అనేక సినిమాలు రీమేక్ చేశాడు. హిందీ నుంచి చాలా చేశాడు. ఇలా ఆయన కన్నడ నుంచి రీమేక్ చేశారు ఈ సినిమాని, 'కృష్ణవేణి' అనే సినిమాని. సో, 'మధుసూదన్ రావు' గారే డైరెక్ట్ చేయాలి అని అనుకున్నారు వీళ్ళు. ఆయనే సబ్జెక్ట్ కూడా ఆయనే సజెస్ట్ చేశాడు. ఫైనల్‌గా 'కృష్ణవేణి' సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. దీంతో హీరోయిన్‌గా వాణిశ్రీనే తీసుకోవాలి. అలాగే డైరెక్టర్‌గా 'మధుసూదన్ రావు' గారినే పెట్టుకోవాలి అని కృష్ణరాజు గారు ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయ్యి ఇదే బ్యానర్‌లో చేయాలనుకున్నాడు. 'గోపీకృష్ణ' బ్యానర్‌లోనే తన తమ్ముడు నిర్మాతగా ఈ సినిమా చేయాలి అని అనుకున్నాడు. దాంతో ఈ బ్యానర్ నుంచి చలసాని గోపి గారు, అలాగే చేగొండి హరిరామ్ జోగయ్య గారు ఇద్దరూ తప్పుకోవాల్సొచ్చింది. అది ఒక చిన్న వివాదం జరిగింది వాళ్ళ మధ్య. ఆ వివాదం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫైనల్‌గా వాళ్ళిద్దరూ తప్పుకున్నారు సీన్‌లో నుంచి. 'గోపి మూవీస్' అనే బ్యానర్‌తో తర్వాత ఆయన కొనసాగాడు చలసాని గోపి గారు. చేగొండి హరిరామ్ జోగయ్య గారు ఆయన పద్ధతిలో ఆయన సినిమాలు చేసుకున్నారు. 'గోపీకృష్ణ' అనే బ్యానర్ కృష్ణరాజు గారికి మిగిలిపోయింది. అలా ఈ 'భక్త కన్నప్ప' డిజైన్ చేసినప్పుడు 'మధుసూదన్ రావు' గారు డైరెక్టరు, వాణిశ్రీ హీరోయిన్, కృష్ణరాజు గారు హీరో. ఇలా అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ సినిమాకి డైలాగ్స్ రాసే బాధ్యత బొల్లిముంత శివరామకృష్ణ గారికి అప్పచెప్పాడు ఆయన. ఎవరి బొల్లిముంత శివరామకృష్ణ అంటే, ఆయన కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్నటువంటి రచయితే. అలాగే లెఫ్ట్ పాలిటిక్స్‌తో సంబంధాలు ఉన్నటువంటి రచయిత ఆయన. ఇలా ఆయన్ని రైటర్‌గా పెట్టటం, అలాగే ముంజులూరి భీమేశ్వరరావు అనే ఆయన్ని సహదర్శకుడిగా తీసుకున్నాడు 'మధుసూదన్ రావు' గారు. ఈయన చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరు, తర్వాత ఈయన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టరు. ఈయన 'క్రాంతి' అనే ఒక సినిమా తీశాడు జగ్గయ్య గారు హీరోగా. 81 ఆ టైంలో వచ్చింది ఆ సినిమా. ఆ ఆయన డైరెక్షన్ చేశాడు.
చాలా సినిమాలకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా కనిపిస్తాడు. ఆయన పేరు కనిపిస్తుంది. 'సిరిసిరి మువ్వ' అనే సినిమాకు కూడా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వనాథ్ గారి దగ్గర. ఈయన కొంచెం స్క్రీన్ ప్లేలో ఆయనకు చాలా నైపుణ్యం ఉంది అనేది ఆయనకొక ఇమేజ్ ఉండేది. ఇలా ఆయన ముంజులూరి భీమేశ్వరరావు గారిని తీసుకున్నాడు. ముంజులూరి భీమేశ్వరరావు గారు, అలాగే బొల్లిముంత శివరామకృష్ణ గారు కలిసి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. చేస్తూ ఉండగా కృష్ణరాజు గారికి ఎందుకో ఇది వేరే ట్రాక్‌లో వెడుతోంది అని చిన్న సందేహం వచ్చింది. సందేహం రావడంతో ఆయన వెంటనే ఒకరోజు చిత్రకల్పన వారి ఆఫీస్‌కెళ్ళాడు. అంటే ముళ్ళపూడి వెంకటరమణ, బాపు గార్ల ఆఫీస్‌కెళ్ళాడు. అంతకుముందు 'బుద్ధిమంతుడు' అనే సినిమాలో యాక్ట్ చేశాడు ఈయన విలన్‌గా. అది పరిచయం. అప్పటికి 'సంపూర్ణ రామాయణం' అనే సినిమా తీసున్నారు వాళ్ళు బాపు రమణలు. అది శోభన్ బాబుకు చాలా పెద్ద హిట్ ఇచ్చింది. అంతేకాకుండా ఒక పౌరాణిక కథని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేయగలరు అనేటువంటి ఒక పేరు బాపు రమణలకు వచ్చింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన కృష్ణరాజు గారు వెళ్ళి తన సోదరుడితో సహా కలిసి వెళ్ళి వాళ్ళని కలిశాడు. కలిసి అయ్యా ఇది పరిస్థితి, మీరొచ్చి మా ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తే నేను మధుసూదన్ రావు గారితో మాట్లాడుకుంటాను అని చెప్పాడు. చెబితే రమణ గారు ఏమన్నారంటే ఒక రేట్ చెప్పాడు ఈయన. ఇది ధర, ఇది ఈ రేట్ మీకు ఓకే అయితే మేము చేస్తాం సినిమా అని చెప్పాడు. ఆయన ఓకే చెప్పాడు. ఓకే చెప్పిన తర్వాత ప్రాజెక్టు మాకే ఇస్తారు అనేది ఒక గ్యారంటీ ఉండాలి కాబట్టి దీనిలో మూడో భాగం ఇమీడియట్‌గా అడ్వాన్స్‌గా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతే మేము ఆ ప్రాజెక్ట్‌లోకి ఎంటర్ అవుతామని చెప్పాడు. అది కూడా హానర్ చేశాడు ఆయన. చేసి తీసుకొచ్చి ఆ డబ్బులు ఇచ్చేసారు. అయిపోయింది. ఇప్పుడు హీరో ప్రభాస్ తండ్రి గారు అప్పుడు నిర్మాత గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌లో. ఆయన డబ్బులు ఇచ్చేసాడు. వీళ్ళు వెళ్ళి అప్పటి వరకు జరిగినటువంటి పనేమిటి అనేది చూశారు. ఏది ఈ ముంజులూరు భీమేశ్వరరావు గారు, అలాగే బొల్లిముంత శివరామకృష్ణ గారు, మధుసూదన్ రావు గారి గైడెన్స్‌లో తయారు చేసినటువంటి స్క్రిప్ట్ చూశారు. చూసి రమణ గారు ఇది మరీ ఓవర్ కమ్యూనిస్టిక్‌గా ఉంది. దీనిలో చాలా కమ్యూనిస్టు నినాదాలు ఉన్నాయి. కాబట్టి కామ్రేడ్ కన్నప్ప అయ్యేవాడు ఆయనతో సినిమా చేసుంటే. కాబట్టి నీకు కామ్రేడ్ కన్నప్ప కావాలా, భక్త కన్నప్ప కావాలా, ఏదో ఒకటి తేల్చుకో అని చెప్పేసి కృష్ణరాజు గారిని అడిగాడు ఆయన. అడిగితే భక్త కన్నప్పే కావాలి అన్నాడు ఈయన. ఓకే, అయితే భక్త కన్నప్ప కావాలనుకుంటే ఈ స్క్రిప్ట్ టోటల్‌గా పక్కన పడేసి మళ్ళీ రీరైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మా పద్ధతిలో మేము రాసుకుంటాం. దీంతో మాకు సంబంధం లేదు. ఇది రాసినందుకు వాళ్ళతో ఏదో సెటిల్మెంట్ చేసేసుకోండి అని చెప్పి ముంజులూరి భీమేశ్వరరావు గారు, అలాగే బొల్లిముంత ఆయన రాసినటువంటి ఆ స్క్రిప్ట్‌ను పక్కన పెట్టేసి వీళ్ళు అంటే రమణ గారు మళ్ళీ తను రాయటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఫైనల్‌గా 'భక్త కన్నప్ప' సినిమా చాలా బిగ్ స్కేల్‌లో చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి ఈ సినిమాలో. కొన్ని కృష్ణరాజు గారే అడ్వైజ్ చేసి తీయించినటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి ఈ సినిమాలో. పర్టిక్యులర్‌గా ఒక బ్లైండ్ ఫైట్ ఉంటుంది. అంటే ఇద్దరు వీరులు కళ్ళకు గంతలు కట్టుకొని జస్ట్ శబ్దం వింటూ యుద్ధం చేయటం. ఇది కృష్ణరాజు గారు చెప్తే బాపు గారు అడాప్ట్ చేసుకుని దాన్ని స్క్రీన్ మీద చాలా గొప్పగా ఎగ్జిక్యూట్ చేశారు. శ్రీధర్, కృష్ణరాజు ఇద్దరు ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి నటులు. చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. అలాగే వాణిశ్రీ పాటలు. ఈ సినిమాకు సంబంధించి ఆదినారాయణరావు గారు మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి. ఈ ఆదినారాయణరావు గారు కూడా మధుసూదన్ రావు గారు అనుకున్నప్పుడే ఈయన్ని కూడా తీసుకున్నారు ఆదినారాయణరావు గారిని. అయితే మధుసూదన్ రావు గారిని, ముంజులూరి గారిని, బొల్లిముంత గారిని పక్కన పెట్టేసి ఆదినారాయణరావు గారిని కొనసాగించక తప్పదు అని అనుకున్నారు. అనుకున్నప్పుడు ఆయన వీళ్ళ మాట వినేవాడు కాదు.
బాపు గారు నాకు ఇలా కావాలి అంటే ఆయన వినేవాడు కాదు. ఆయన ఆయన పద్ధతిలో చేసేవాడు. ఆదినారాయణరావు గారు. ఆయన పట్ల గౌరవం ఉంది వీరికి. కానీ ఆయనతో పని చేయటం క్లిష్టంగా మారి ఎస్. రాజేశ్వరరావు గారితో కూడా అందుకే బాపు రమణలు పనిచేయలేదు. వీళ్ళు చెప్పిన పద్ధతిలో నడవాలి అనేది వీళ్ళు అనుకుంటారు. అలా రాజేశ్వరరావు గారు అంగీకరించరు కాబట్టి ఆయనతో వీళ్ళు సినిమాలు చేయలేదు. అలా తమతో యాక్సెస్ ఉండి తమ అభిప్రాయాలు విని వాటిని కూడా గమనంలో ఉంచుకుని సంగీతం చేసేటువంటి సంగీత దర్శకులతో మాత్రమే వీళ్ళు ప్రయాణం చేశారు. అందుకనే మహదేవన్తో ఎక్కువ ట్రావెల్ ఉంది వీళ్ళకి. మహదేవన్ గారు డైరెక్టర్ గారి అభిప్రాయాలు విని తదనుగుణంగా ఆయన ట్యూన్స్ చేయటం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవి ఆ పద్ధతిలో నడిపించేవాడు ఆయన. అందుకని వి మధుసూదన్ రావు గారు కావచ్చు, బాపు గారు కావచ్చు, విశ్వనాథ్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎక్కువ శాతం మహదేవన్ని ప్రిఫర్ చేసేవారు. అయితే మధుసూదన్ రావు గారు కొంచెం కమర్షియల్ ట్రాక్ ఎక్కిన తర్వాత ఆయన చక్రవర్తి వైపు డైవర్షన్ తీసుకున్నారు. కానీ బాపు రమణలు, విశ్వనాథ్ కూడా 3 సినిమాలకి చక్రవర్తితో మ్యూజిక్ చేయించుకున్నాడు. ఆ వ్యవహారం వేరు, అది కూడా నిర్మాతల గొడవే. ఇక్కడ బాపు రమణలు మధుసూదన్ రావు గారి నుంచి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి ఆదినారాయణరావు గారు, అంటే ఆదినారాయణరావు గారిని ఎందుకు మధుసూదన్ రావు గారు ప్రిఫర్ చేసి ఉంటాడంటే అప్పటికి అంజలి పిక్చర్స్ బ్యానర్లో ఆదినారాయణరావు గారు ప్రొడ్యూసర్గా చేస్తున్నటువంటి సినిమాలకి మధుసూదన్ రావు గారు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక సందర్భం ఉంది. ఇప్పుడు ఎలాగూ మనం కామ్రేడ్ కన్నప్ప, భక్త కన్నప్ప అని మాట్లాడుకున్నాం కాబట్టి అంజలి పిక్చర్స్ బ్యానర్లో మధుసూదన్ రావు గారు ఒక సినిమా చేశాడు, అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా. అది భక్త తుకారాం. ఆ సినిమాని ఇప్పటికీ చాలామంది రైటిస్టులు కామ్రేడ్ తుకారాం అనే పిలుస్తారు. ఎందుకంటే ఆ సినిమాలో చాలా సంభాషణలు, సన్నివేశాలు కొంచెం కమ్యూనిస్టిక్గా నడుస్తాయి అనేటువంటిది వారి అభిప్రాయం. అందుకని అది భక్త తుకారాం కాదు, కామ్రేడ్ తుకారాం అని ఇప్పటికీ చాలామంది రైట్ వింగ్ బ్యాచ్ వారు అంటూ ఉంటారు. చాలా చర్చల్లో కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలా ఇక్కడ కామ్రేడ్ కన్నప్ప కాస్త భక్త కన్నప్పగా మారాడు బాపు రమణల చేతుల్లో. అలా ఈ రైట్ వింగ్ ప్రాజెక్ట్ నుంచి కృష్ణంరాజు అనేటువంటి ఒక హీరో నిర్మాతగా వ్యవహరిస్తున్నటువంటి ప్రాజెక్ట్లో నుంచి వి మధుసూదన్ రావు గారిని బయటకు పంపించేశారు. ఇది మనం ఇందాక చెప్పుకున్నటువంటి 2 ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ నుంచి మధుసూదన్ రావు గారు అలా నిష్క్రమించాల్సి వచ్చింది, వెళ్ళిపోయాడు ఆయన. ఆయన కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఓకే, నేను తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ ఆర్థికంగా ఇబ్బంది లేకుండా సెటిల్ చేయండి, వాళ్ళు మనం క్లోజ్ చేసేద్దాం, మేము నో అబ్జెక్షన్ కూడా ఇచ్చేయగలం అని చెప్పారు. ఇచ్చేసారు, వెళ్ళిపోయారు. ఆయన అలాంటి ఇబ్బంది పెట్టేవాడు కాదు ఎవరిని, మధుసూదన్ రావు గారు. ఆ తర్వాత ఒక లెఫ్ట్ ప్రాజెక్ట్ నుంచి కూడా ఆయన తప్పుకోవాల్సి వచ్చింది విచిత్రంగా. ఆయన లెఫ్ట్ అంటే కామ్రేడ్ తుకారం, కామ్రేడ్ కన్నప్ప అని ఆయన మీద ముద్ర పడిపోయింది. అటువంటి కామ్రేడ్ మధుసూదన్ రావు గారిని తన ప్రాజెక్ట్ నుంచి బయటకి తప్పించేశాడు ఒక కామ్రేడ్. ఎవరా కామ్రేడ్ అంటే మాదాల రంగారావు గారు. మాదాల రంగారావు గారు ప్రజానాట్య మండలి అంటే ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి నటుడైన, అలాగే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాడు ఆయన. ముందు లాలో చేరి తర్వాత ఎంఏ సోషియాలజీ చేసి నీలం రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీదుగా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకుని ఆ తర్వాత చిత్రరంగ ప్రవేశం చేసి చాలామంది కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నటువంటి డైరెక్టర్లు ఆయనకి అవకాశాలు ఇస్తాము అని చెప్పి ఇవ్వకపోవడం జరిగింది. అందులో ప్రధానంగా భూమి కోసం అనే సినిమాలో మాదాల రంగారావుని తీసుకుందామని అనుకున్నాడు ఆయన, తిలక్ గారు. అనుకుని ఆఖరి క్షణంలో ఫైనాన్షియర్స్ ప్రెజర్ వలన చలంకి ఇచ్చారు ఆ క్యారెక్టర్, మాదాల రంగారావుని తీసేసి. ఆ తర్వాత అదే సమయంలో ఈయన తాతినేని ప్రకాశ్రావు గారిని అప్రోచ్ అయ్యాడు.
ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీయే కదా! తనకేదైనా మంచి వేషం ఇస్తారేమో అని. అయితే ఆయన అప్పుడు ఆయన చేస్తున్నటువంటి సినిమాలో హీరో స్నేహితుల్లో ఒక స్నేహితుడిగా నిన్ను తీసుకోగలను అని చెప్పడంతో ఆయన వద్దులేండి అని రిజెక్ట్ చేసి వచ్చేసాడు. ఆ టైంలోనే మధుసూదన్ రావు గారు పిలిచాడాయన. మధుసూదన్ రావు గారు. పిలిచి, "కామ్రేడ్, నిన్ను హీరోగా పెట్టి నేను సినిమా తీస్తాను. అయితే ఒక 6 నెలలు పడుతుంది. నువ్వు ఈ లోపల వేరే సినిమా కమిట్ అవ్వకు. హీరోగానే ఎంట్రీ ఇద్దువు గాని" అని చెప్పి ఈయన్ని హోల్డ్ చేశాడాయన. హోల్డ్ చేసి 6 నెలల తర్వాత నేను ఆ ప్రాజెక్ట్ డ్రాప్ అవుతున్నాను. కాబట్టి నువ్వు వేరే సినిమాలు చేసుకో అని చెప్పాడాయన. మధుసూదన్ రావు గారంటే మొదటిసారిగా చిన్నపాటి చిరాకు మాదాల రంగారావుకి కలిగినటువంటి సందర్భం అది. ఆ తర్వాత అనుకోకుండా ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారితో ఈయనకి బంధం ఏర్పడింది. ఏర్పడి 'తీర్పు' అని ఆయన ఎన్టీఆర్‌తో సినిమా చేశారు. తనే దర్శకుడిగా. అంటే అప్పటి వరకు ఆయన ప్రొడ్యూసర్‌గా మాత్రమే ఉన్నారు. ఈ సినిమాతో ఆయన డైరెక్టర్‌గా కూడా మారారు విశ్వేశ్వరరావు గారు. ఈ 'తీర్పు' అనే సినిమాలో ఒక విప్లవకారుడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ విప్లవకారుడి క్యారెక్టరు మాదాల రంగారావుతో చేయించాడాయన. అక్కడి నుంచి విశ్వేశ్వరరావు గారితో ఆయన ట్రావెల్ అంటే ఒక దశలో ఆయన దగ్గర ఆయనే అడిగాడు రంగారావుని, "నువ్వు బయట అక్కడక్కడ తిరగటం ఎందుకు? ఇక్కడే ఉండిపో. నా సినిమాలో వేషం ఉంటే వెయ్యి. లేదంటే నా నా ప్రాజెక్టులో నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో పనిచేయి" అని చెప్పి రంగారావు గారిని ఆయన దాదాపు టేక్ ఓవర్ చేసినట్టుగా నడిచిందది. ఆ తర్వాత ఆయన చేసిన 'హరిశ్చంద్రుడిలో' రంగారావు గారు విప్లవకారుడిగానే కనిపిస్తాడు. ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారి సినిమాలో. ఇలా వాళ్ళది 'విప్లవ శంఖం' సినిమా కూడా ఆయన ప్రాజెక్టే. విశ్వేశ్వరరావు గారి ప్రాజెక్టే. ఇలా ఆయనతో మంచి రిలేషన్ ఉండేది. అయితే మధుసూదన్ రావు గారు తనని ఇబ్బంది పెట్టాడు అనేటువంటి ఒక పెయిన్ రంగారావు గారికి ఉంది. ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో దాన్ని ప్రస్తావించేవాడు. ఇలా కామ్రేడ్‌కి మధ్య చిన్న ఘర్షణ నడుస్తున్నటువంటి సమయంలో రంగారావు గారు, మాదాల రంగారావు గారు తనే ఒక బ్యానర్ ప్రారంభించి సినిమాలు తీయాలి అని అనుకుని ఆయన 'యువతరం కదిలింది' అనేటువంటి ఒక సబ్జెక్ట్ అనుకున్నాడు. దానికి మాతృక ఏంటంటే కంచికచర్ల కోటేశు అని ఒక దళితుడిని కంచికచర్లలో పొగాకు బేరంలో వేసి కాల్చి తగలబెట్టి చంపేసినటువంటి ఒక ఇన్సిడెంట్. అది మొత్తం భారతదేశమే ఉలిక్కిపడినటువంటి సంఘటన. కంచికచర్ల కోటేశుకే దిగంబర కవులు తమ కవిత్వాన్ని అంకితం ఇచ్చారు. ఒక రకంగా తెలుగు రాష్ట్రాల్లో దళిత చేతనకి ఒక జెండాగా మారినటువంటి, అంటే మన పరిస్థితి ఏమిటి అనేది వాళ్ళకి అర్థం చేయించి, మనం దీనికి వ్యతిరేకంగా నిలబడి పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అనే అంశాన్ని ఎజెండాలోకి తీసుకొచ్చినటువంటి సందర్భం కంచికచర్ల కోటేశు హత్య. దీన్ని బ్యాక్‌గ్రౌండ్‌గా తీసుకున్నాడు ఆయన 'యువతరం కదిలింది' అనే సినిమాకి. తీసుకుని ఈ కంచికచర్ల కోటేశుకి ఒక తమ్ముడుండి అతను చదువుకుని తిరిగి ఆ ఊరొచ్చి, ఆ ఊర్లో ఏ భూస్వాములైతే కోటేశుని తగలబెట్టేశారో ఆ భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యపరిచి ఆ భూస్వామ్యం మీద తిరుగుబాటు చేయించటం. ఇది లైన్ బేసికల్‌గా. 'యువతరం కదిలింది' అనే సినిమాకి ఈ లైన్ డిజైన్ చేసుకున్నాడు ఆయన. చేసుకుని మధుసూదన్ రావు గారిని అప్రోచ్ అయ్యాడు. అంటే ఆయనకి లెఫ్ట్ వింగ్ మేధావిగా మాత్రమే కాకుండా లెఫ్ట్ వింగ్ డైరెక్టర్‌గా కూడా ఒక ఇమేజ్ ఉండేది మధుసూదన్ రావు గారికి. అందుకని ఆయన్ని అప్రోచ్ అయ్యాడు ఈయన. ఆయన కూడా ఓకే చెప్పాడు. ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి చేయాలనుకుంటున్నాను నేను. కరెక్ట్‌గా నా ముందుకు తీసుకొచ్చావు, ఇది నేను చేస్తాను అని మళ్ళీ దీనికి కూడా బొల్లిమంతు శివరామకృష్ణ గారినే స్క్రిప్ట్ రైటర్‌గా పెట్టాడు ఆయన. ఎందుకంటే వాళ్ళిద్దరికీ ట్యూన్ బాగుండేది. మధుసూదన్ రావు గారికిను, బొల్లిమంతు గారికి. దాంతో
ఈ ప్రాజెక్ట్ కూడా ఆయనకే అప్పచెప్పాడు ఆయన. ఇందాక మనం రైట్ వింగ్ సినిమా 'భక్త కన్నప్ప' గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా బొల్లిముంత గారి గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా ఆయనే మొదలుపెట్టారు వీళ్ళు. రచన మొదలైంది. మధుసూదన్ రావు గారు చుట్టూ తిరుగుతున్నాడు ఈయన. ఆయనేమో ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అప్పుడే ఎన్టీ రామారావు గారితో ఈ 'సూపర్ మ్యాన్' ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ ఆయన కమిట్ అవుతున్నటువంటి టైం. ఈ హడావిడి ఒకవైపు కృష్ణరాజుతో సినిమా చేస్తున్నాడు ఆయన అదే టైంలో. ఈ హడావిడి నడుస్తుండగా మాదాల రంగారావు గారు నా సినిమా అంటూ వెళ్తూ ఉండేవాడు. మీరు కమిట్ అయ్యారు, కొంత అడ్వాన్స్ ఇచ్చాం మేము, ఏమిటి పరిస్థితి, ఎప్పుడు మొదలు పెడదాం అని చెప్పి ఈయన రెగ్యులర్గా మధుసూదన్ రావు గారి ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆయనేమో మొదట్లో కొంచెం ఈ ప్రాజెక్ట్ అయ్యాక చేద్దాము అనటము, తన దగ్గరకు వస్తున్న పెద్ద నిర్మాతల్ని కాదనలేకపోవడము, ఇలా డిలే అయిపోతుంది ప్రాజెక్ట్. ఈ డిలే అనేది ఆయనకు చిరాకు పెట్టింది. ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో తను నటుడిగా ప్రయత్నాలు చేస్తున్న టైంలో ఒక ప్రాజెక్ట్లో నిన్ను హీరోగా తీసుకుంటాను అని చెప్పి 6 నెలలు వెయిట్ చేయించినటువంటి ఒక సందర్భం మాదాల రంగారావు గారి మనసులో ఉంది. ఇప్పుడు మళ్ళీ తిప్పించుకుంటున్నాడు ఈయన. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఆయన ఇంట్లో లేడని చెప్పటం, ఇంట్లో ఉంటేనేమో కలవడానికి చాలా ఇబ్బంది పడటం, తీరా కలిసిన తర్వాత ఏమో చూద్దాం లేవయ్యా ప్రాజెక్ట్ నడుస్తోంది, నేను చేసి పెడతా కదా, నువ్వు టెన్షన్ పడకు అని ఆయన చెప్పటం, ఇవన్నీ చిరాకు పుట్టి చివరికి ఒకరోజు ఈయన వెళ్ళిపోయి మీడియా అంటే ఆ రోజున పేపర్ వాళ్ళ ముందుకు వచ్చి ఒక మాట అనేసాడు. మధుసూదన్ రావు గారి నుంచి నేను నా ప్రాజెక్ట్ని వేరే డైరెక్టర్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని మాదాల రంగారావు గారు పత్రికా ముఖంగానే అనేసాడు. అనేసి మీరు ఈ విషయం మధుసూదన్ రావు గారికి చెప్పారా అని అడిగారు వాళ్ళు. అడిగితే ఆయన్ని కలవటమే చాలా కష్టంగా ఉంది, ఆయనకి ఎలా కన్వే చేయగలను నేను, అందుకని మీ ద్వారా కన్వే చేస్తున్నాను అని చాలా తెలివిగా సమాధానం చెప్పాడు ఆయన రంగారావు గారు. అది మర్నాడు పేపర్లలో వచ్చేసింది. మాదాల రంగారావు ప్రాజెక్టు మధుసూదన్ రావు గారి నుంచి ఇంకో డైరెక్టర్కి షిఫ్ట్ అవుతోంది అని. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ధవళ సత్యం గారి చేతిలోకి వెళ్ళింది. ధవళ సత్యం గారు అప్పటికి 'జాతర' అనే సినిమా చేస్తున్నాడు చిరంజీవి హీరోగా. అది కూడా గ్రామీణ భూస్వామ్య నేపథ్యంలో నడిచేటువంటి కథే. దేవాదాయ భూములు అంటే దేవాలయ భూములు, వాటిని అనుభవిస్తున్నటువంటి భూస్వాములు, వాళ్ళ మీద ఊర్లో ఉన్నటువంటి పేద బడుగు రైతులు తిరుగుబాటు చేయటం, ఇది నేపథ్యం. సో మాదాల రంగారావు గారికి ఈ 'జాతర' సినిమా కనెక్ట్ అయింది. రెండోది ధవళ సత్యం గారికి కూడా ప్రజానాట్య మండలి నేపథ్యం ఉంది. ఆయన ప్రజానాట్య మండలి కళాకారుడు, ప్రజానాట్య మండలి వేదికల మీద పాటలు పాడినటువంటి చరిత్ర ఉంది. ఆయన కూడా నల్లూరి వెంకటేశ్వర్లు గారితో లింకులో ఉండేవాడు. ఆయన పశ్చిమ గోదావరికి చెందినవాడు అయినప్పటికీ కూడా ప్రజానాట్య మండలిని రీఆర్గనైజ్ చేసినటువంటి నల్లూరి వెంకటేశ్వర్లు గారితో రిలేషన్ ఉండేది. ఈ మధ్య కూడా నల్లూరి వెంకటేశ్వర్లు గారికి ఆయన జన్మదిన సందర్భంగా 90 ఏళ్ళు దాటేసి ఉన్నాడు ఆయన. ఆయన జన్మదిన సందర్భంగా జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో ధవళ సత్యం గారు పాల్గొని మాట్లాడటం మనం చూసాం. ఇలా ఈ రిలేషన్లో నుంచి ధవళ సత్యం అయితే సరిపోతుంది, మనం మధుసూదన్ రావు గారితో ప్రయాణం చేయలేము అని ధవళ సత్యం గారిని డైరెక్టర్గా ప్రకటిస్తూ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టాడు మాదాల రంగారావు గారు మెడ్రాస్లోనే. దానిలో ఒక చాలా సెన్సేషనల్ వ్యాఖ్య చేశాడు ఆయన. అదేంటంటే, విమానాల్లో తిరుగుతూ స్క్రిప్టులు చూసేటువంటి దర్శక రచయితలతో నేను పనిచేయదలుచుకోవడం లేదు. ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్లో ఇద్దరిని టార్గెట్ చేశాడు ఆయన. ఒకటి వి మధుసూదన్ రావు గారు, రెండోది బొల్లిముంత శివరామకృష్ణ గారు. వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ ఆ మాట అన్నాడు. దాని మీద కొంచెం మధుసూదన్ రావు గారు చిరాకు పడ్డారు. ఏమిటి ఇతను ఇలా చేస్తున్నాడు అని. అంటే తన కోసం వెయిట్ చేయాలి కదా అనుకున్నాడు ఆయన. కానీ ఈయన వెయిట్ చేసే ఓర్పు లేదు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో మాదాల రంగారావు గారిని కలిసినప్పుడు, ఎందుకు మీరు మధుసూదన్ రావు గారిని
అలా తప్పించారు అంటే ఆయన ఇదే చెప్పేవాడు. మధుసూదన్ రావు గారు చాలా బిజీగా ఉండేవాడు. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉండేవి ఆయన దగ్గర. రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు సినిమాలు, కృష్ణ గారి సినిమాలు ఇలా చాలా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండేవాడు ఆయన. దానిలో నుంచి గ్యాప్ తీసుకొని నా వైపు రావడానికి ఆయనకి కుదరటం లేదు అనేది నాకు అర్థమైంది. అందుకని ఆయనతో వద్దు, మనం ఒక వేరే యంగ్ డైరెక్టర్‌తో వెడదాము అని అనిపించి నేను ధవళ సత్యం వైపు వెళ్ళాను అని ఆయన ఒకసారి విజయవాడలో కలిసినప్పుడు చెప్పాడు. అంతే తప్ప మధుసూదన్ రావు గారి మీద నాకేం వ్యక్తిగతమైనటువంటి కోపం ఏం లేదు అని అన్నాడాయన. అంటూనే ఆ పాత అనుభవం గూడా జెప్పాడు. ఏది? 6 నెలల పాటు తనని హోల్డ్ చేసి, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసినటువంటి సందర్భాన్ని కూడా ఆయనే చెప్పాడు. మాదాల రంగారావు గారు. ఇలా ఈ లెఫ్ట్ ప్రాజెక్ట్ నుంచి కూడా మధుసూదన్ రావు గారిని బయటకి పంపించడం జరిగింది. అలా ఒక రైట్ ప్రాజెక్ట్ నుంచి, ఒక లెఫ్ట్ ప్రాజెక్ట్ నుంచి బయటకి నడిచినటువంటి పరిస్థితి విక్టరీ మధుసూదన్ రావు గారి జీవితంలో ఒక మాయని మచ్చ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఆయన మీద ఒక ఇమేజ్ ఉంది. కామ్రేడ్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది. ఆయన సతీ తులసి తీసినప్పటికీ, ఆయన భక్తిరస చిత్రాలు తీసినప్పటికీ దానిలో ఎక్కడో చోట వామపక్ష భావజాలాన్ని జొప్పిస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఆయన మీద ఇండస్ట్రీలో ఉండేది. అలా కామ్రేడ్ తుకారాం అనే సినిమా తీశాడు ఆయన అనేటువంటి విమర్శ ఉన్న సందర్భంలోనే కామ్రేడ్ కన్నప్పగా సినిమా తీయబోతున్నాడు అని ఆ రైట్ వింగ్ సినిమా, అంటే భక్తి అంటే రైట్ అనుకుంటే ఆ భక్తి చిత్రం నుంచి ఆయన్ని బయటికి తప్పించారు, బయటికి పంపించారు. మరోవైపు లెఫ్ట్ సినిమా నుంచి కూడా ఆయన్ని మాదాల రంగారావు గారు బయటకు పంపించేశాడు. ఈ 2 ప్రాజెక్టులు కూడా ఆ సినిమాల్లో ఎవరైతే హీరోగా నటిస్తున్నారో, ఇక్కడ మాదాల రంగారావు హీరో, అక్కడ కృష్ణరాజు గారు హీరో. అలా కృష్ణరాజు, మాదాల రంగారావు వాళ్ళిద్దరూ కూడా వారి వారి సొంత ప్రాజెక్టుల నుంచి వి. మధుసూదన్ రావు గారిని అలా బయటకు పంపించేశారు.